దిస్ ఇస్ టూ మచ్. ఏంటి నేను బుక్ చదవడమా? కాదు, రోజు నువ్వే ఈ మంచాన్ని ఆక్రమించేస్తున్నావు. నీకు నీ చైర్ ఉందిగా. పెద్ద ఉందిలే, కావాలంటే దాన్ని నువ్వే తీసుకో. ఇంతకీ నీ ప్రాబ్లం ఏంటి? నాకు నీ మంచం కావాలప్పు. ఇవ్వను. ఏంటప్పు, ప్రతిరోజు నువ్వే పడుకుంటావు కదా, ఒక్కరోజు నాకు ఛాన్స్ ఇవ్వవా? ఇది నా రూమ్, నా మంచం, నీకెందుకు ఇవ్వాలి? ఎందుకంటే నా లైఫ్ లో కొన్ని రోజులు నీకు భర్తగా నటించడానికి ఇచ్చాను కదా. ఆఫ్టర్ ఆల్ నువ్వు మంచం ఇవ్వలేవా? నేను నీకు ఎంత సాయం చేశాను, నాకు కొంతైనా సాయం చేయొచ్చు కదా. ఇదేనా న్యాయం? ఇదేనా ధర్మం? ఇదేనా మానవత్వం? ఇదేనా సమానత్వం? ఆపు. నీకేం కావాలి? మంచం అంతేగా? అంతే. అంతే కదా, ఇంకేం వద్దు కదా. 1 minute. తీసుకో. ఏంటి? కాట్ కావాలన్నావు కదా. మరి బెడ్? నువ్వు మంచం అడిగావు, బెడ్ కూడా కావాలని అడిగావా? సో బెడ్ నాకు, కాట్ నీకు. గుడ్ నైట్. ఇది అన్యాయం, అక్రమం, దౌర్జన్యం, దుర్మార్గం. ఆయన ఎక్కడైనా కాటు బెడ్ విడివిడిగా అడుగుతారా? విడివిడిగా అమ్ముతారు కదా. లేదు, ఆ రెండు ఒకటే. ఎలా ఒకటి? ఇదేంటి? బెడ్. అదేంటి? కాటు. ఏ ఇవి రెండు ఒకటైనప్పుడు బెడ్ ని కాట్ అని కూడా అనొచ్చు కదా, కాట్ ని బెడ్ అని కూడా అనొచ్చు కదా. రెండు వేరు వేరే ఎందుకు చెప్తున్నావు? నువ్వు నన్ను చీట్ చేస్తున్నావు. నేను నిద్రపోనివ్వను. నన్నే తోస్తావా? నిన్ను పడుకోనిస్తాను అనుకుంటున్నావా? రాక్షసి, పడుకోనివ్వను. అయ్యో అమ్మా, అమ్మో, అమ్మా, అయ్యో, అమ్మా, అమ్మా, అబ్బా, అయ్యో, నన్నే కొడతావా? అమ్మా, పొద్దున్న పోన్లేని వదిలేశాను. అమ్మా, ఇప్పుడు మాత్రం ఏం చేస్తావు? మన పెళ్లి నాటకం కాకపోతే ఏమైనా చేసుండేవాణ్ణి. కొత్తగా పెళ్లి చేసుకున్న అపర్ణ ఆర్యలు గొడవ పడుతున్నారని ఆ రోజు మీకు చెప్తే మీరు నమ్మలేదుగా. ఈ రోజు కళ్ళారా చూదురుగాని రండి. ఇప్పటికి చాలా ఎక్కువ చేసావు. ఇక చాలా. నిన్ను అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.